దేవుడు ఎందుకమ్మా రామాయణం మహాభారతం అని ఎప్పుడు ఒక్కొక్కసారి వస్తాడు? ఎప్పుడు ఎందుకు రాడు? దేవుడు అన్నిసార్లు రాడు. సమాజంలో పాపాలు మితిమీరినప్పుడు, మంచిని చెడు తొక్కేసినప్పుడు, సమాజంలో కుళ్ళు పెరిగినప్పుడు, మనుషులు మృగాలైనప్పుడు ఆయన అవతారమెత్తుతాడు. ఆయనిప్పుడు దేవుడులాగే కాదు, రాక్షసుల్లా కూడా రావచ్చు. ఎంత భయంకరంగా చంపాడు అంటే వీడు రక్తం తాగే రాక్షసుడై ఉంటాడు. డాకు డాకు మహారాజ్, జనాన్ని కాపాడడానికి కాకీనే వెయ్యాల్సిన అవసరం లేదు. కాపాడే మనసుంటే చాలు. ఫ్రెండ్స్, డాకు మహారాజ్గా బాలయ్య గారు సంక్రాంతికి ఏ రేంజ్లో రచ్చ చేస్తారా అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వరుసగా 3 బ్లాక్ బస్టర్లతో ఫుల్ ఫామ్లో ఉన్నారు బాలయ్య గారు. ఇప్పుడు ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ అందుకోవడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. ఇకపోతే కొద్దిసేపటి క్రితమే ఈ మూవీ నుండి 3rd సాంగ్ వచ్చేసింది. ఈ సాంగులో బాలయ్య గారు మాత్రం అదిరిపోయారనే చెప్పాలి. కుర్ర హీరోలకు ధీటుగా కనిపిస్తున్నారు. అంతేకాదు తన డ్యాన్సుతో ఇరగదీశారు. దబిడి దిబిడి అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కొద్ది క్షణాల్లోనే వ్యూస్ పరంగా, లైక్స్ పరంగా చెలరేగిపోతోంది. ఇకపోతే నెక్స్ట్ ఈ మూవీ నుండి వచ్చేది ట్రైలరే. ఈ నెల 4వ తేదీ డల్లాస్లో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు చిత్ర బృందం. ఆ ఈవెంట్లో ఈ ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నారట. ఇప్పటికే ట్రైలర్ ఎడిటింగ్ కూడా జరిగిపోయిందని తెలుస్తోంది. ఈ ట్రైలర్ దాదాపు 2 నిమిషాల 30 సెకండ్లకు పైగానే ఉండబోతోందని అంటున్నారు. ఖచ్చితంగా బాలయ్య గారి నట విశ్వరూపాన్ని చూస్తారట ఈ ట్రైలర్లో. అంతేకాదు ఇప్పటి వరకు బాలయ్య గారికి సంబంధించిన 2 లుక్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. మరో కొత్త లుక్లో ఈ ట్రైలర్లో కనిపిస్తారట బాలయ్య గారు. ఈ లుక్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.